వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి. ఈరోజు శనివారం అండి. ఈరోజు మహాసౌరయోగం ఏర్పడుతున్న కారణంగా పనుల విజయం కోసం దుర్ముహూర్తం, వజ్రం, రాహుకాలం అన్నింటినీ తీసేసి మిగతా కాలాన్ని ఉపయుక్తం చేసుకొని పనులు ప్రారంభించండి. ఈరోజు విశిష్టత అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తారండి. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి పోగొట్టుకున్న తన రాజ్యాన్ని తిరిగి తెచ్చుకున్నాడు అని చెప్పేసి ప్రసిద్ధి అండి. ఈ వ్రతాన్ని 14 సంవత్సరాలు చేసి తర్వాత ఉద్యాపన అనేది ఇస్తారండి. ఈ వ్రతంలో భాగంగా 14 ముళ్ళతో తోరం ఏర్పాటు చేసుకుంటారండి. దీన్ని తర్వాత తీసి జాగ్రత్త పెట్టాలండి. ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు, వాళ్ళ వంశస్థులకు మాత్రమే ఇది ఇవ్వాలి. ఇక ఈరోజు మనము గ్రహణం సమయంలో గురించి తెలుసుకుందాం. గ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అండి. రేపు ఆదివారం రోజు వస్తుంది, పౌర్ణమి రోజు. రాత్రి 9:37 ప్రారంభమై తిరుగు మళ్ళీ రాత్రి 1:27 విడుపు అవుతుందండి. సో మీరు ఏదైనా తినాలనుకుంటే మధ్యాహ్నం 12:15 లోపే పూర్తి చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో బాధపడేవారు, చిన్నవారు, వయసులో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాత్రి 7 గంటల లోపు భోజనాన్ని ముగించుకోవాలి. గ్రహణం ముందు ఏవైతే వండినవి నిల్వ ఉంటాయో వాటి మీద, అంటే లైక్ పచ్చళ్ళు, నెయ్యి, ఉప్పు, వాటిపైన దర్బలు వేసి ఉంచుకోవాలి నీళ్ళల్లో కూడా. గ్రహణం పట్టగానే ఏ బట్టలు అయితే మీరు వేసుకొని ఉన్నారో వాటిపైనే తలస్నానం చేసేసి వచ్చాక పొడి బట్టలు కట్టుకోవాలండి. పొడి బట్టలు కూడా ముందే తీసి పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్రహణ సమయంలో మీరు ఏవైతే ముట్టుకుంటారో వాటికి సూతకం అంటుకుంటుంది, వాటిని నీళ్ళల్లో తడిపేయాలి అని అర్థం. సో వీటిని తాకకూడదు, తాకితే నీళ్ళలో తీసేయాలి. తర్వాత గ్రహణం విడుపు సమయంలో కూడా విడుపు స్నానాన్ని చేయాలి. ఈ గ్రహణ సమయంలో మనము దేవతారాధన చేయాలి, నామాలను జపించాలి, స్తోత్ర పారాయణాలు చేయాలి. ఎవరికైతే మంత్రసిద్ధి ఉపదేశం ఉందో వారు మాత్రం ఖచ్చితంగా జపాన్ని చేయాలి. ఇలా చేయకుండా నిద్రపోతే మాత్రం ఈ 6 నెలల వరకు కూడా వాళ్ళకి ఆ నామం యొక్క శక్తి అనేది తగ్గిపోతుంది. గ్రహణం విడిపోయాక ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. తర్వాతనే టిఫిన్స్ తినాలి. ఒకవేళ రాత్రిపూట చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే సోమవారం రోజు ఉదయం పూటనైనా చేసుకోవచ్చు. ఇవి అండి గ్రహణ కాలంలో పాటించాల్సిన నియమాలు. ఇంకా ఈరోజు మనము రాశి ఫలాల గురించి తెలుసుకుందామండి. ఈ రాశి ఫలాలు ఈ రాశి ఫలాల పైన గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ గ్రహణం అనేది వచ్చే 6 నెలల వరకు కూడా ఈ ఫలితాలు ఉంటాయి. ముందుగా మేషరాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా ఉంది, అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. విద్య, వాహన, స్థిర చరాస్తులలో ఏదైతే అవరోధాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది అని రహస్య శత్రువులను కనిపెడతారు, కుట్రలు కుతంత్రాల గురించి తెలుసుకోగలుగుతారండి. ఇక తదుపరి మిథున రాశి వారికి సాధారణ ఫలితాలు ఉన్నాయి. మాట తీరు విషయంలో జాగ్రత్త వహించండి. రూపాయి అన్నది నిలబడదు కాబట్టి ఖర్చులు ఎలాగో ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగపడే ఖర్చులుగా మార్చుకోవడం మంచిది. తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా లేదండి, జాగ్రత్త వహించండి. పనులు వాయిదాలు కొనసాగుతాయి. మానసిక వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రిస్క్ అనే పదానికి దూరంగా ఉండండి. రిస్క్ అనే పనులు మీరు ఏది చేయకూడదు, శివారాధన చేయడం మంచిది. ఇక తదుపరి కన్యారాశి వారికి పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవండి. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. విలువైన వస్తువులు, మనసుకు సంతోషాన్ని ఇచ్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఏవైతే మూలకు పడిన పనులు ఉంటాయో అవన్నీ కూడా ఈ 6 నెలల్లో ఒక కొలిక్కి వచ్చి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. తదుపరి తులరాశి వారికి మధ్యస్థంగా ఉంది. ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు, ఇంట్లో కన్నా బయట ఎక్కువగా ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మార్పులు చేర్పులు, ఇల్లు కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా చేయాలి అంటే అది అంత బాగులేదు. సో జాగ్రత్త వహించండి. తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రగ్రహణం సహకరిస్తుంది. ఏవైనా పనులు చేయాలంటే చేయొచ్చు, కానీ పెట్టుబడులు లాంటివి మాత్రం ఈ 6 నెలల వరకు అంత లాభించట్లేదు. తదుపరి మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంది. అనారోగ్య సమస్యలు పాతకాలం గతంలో ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మళ్ళీ ప్రారంభం అవుతాయి, మళ్ళీ తగ్గిపోతాయి. పెద్దగా ఇబ్బంది లేదు. తదుపరి కుంభరాశి వారికి ఈ గ్రహణం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాశిలోనే గ్రహణాలు ఏర్పడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. శారీరక, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు గ్రహణ శాంతి పరిక్రియలు ఏమైనా ఉంటే, పరిహారాలు ఉంటే చేయండి. మీన రాశి వారు
మీన రాశి వారికి కూడా అనుకూలంగా లేదండి. నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో, వీరు కూడా గ్రహశాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. నవమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాల గురించి తెలుసుకుందాం. అంటే వీరు బంధువులకు సహాయం చేసే గుణం అనేది వీళ్ళ దగ్గర ఉండదు. దాయాదుల వల్ల ఎక్కువ నష్టపోతారు. మాట తీరు కట్టుగా ఉండడం వలన వీరు పెద్దగా ఎదుటి వారి మనసును గెలుచుకోలేకపోతారు. పెద్దవారు కూడా వీరి మాటలను ఎక్కువగా గౌరవించరు.